అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారే చేయించారని, నారకాసుర రక్త చరిత్ర అని సాక్షిలో ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సిబిఐ కూడా దర్యాప్తు ముగిసింది, ఇంకా చేయాల్సిందేమీ లేదు, మీరేమన్నా చేయమంటే చేస్తామని సుప్రీంకోర్టుకు నివేదికను ఇవ్వడంతో దీని మీద బలంగా స్పందించినటువంటి సునీతా రెడ్డి గారు సిబిఐ కోర్టుని ఆశ్రయించి ఆయన లాయర్ అయినటువంటి సిద్ధార్థ్ లూర్దా గారితో ఈరోజు జరిగినటువంటి దర్యాప్తులో కీలక విషయాలు మాట్లాడారు, కీలక విషయాలు చర్చించారు. దీనిలో భాగంగానే సుప్రీంకోర్టు కూడా సునీతా రెడ్డి గారికి సపోర్ట్గానే మాట్లాడింది, సపోర్ట్గానే నివేదికని ఇచ్చింది అని తెలుస్తుంది. అయితే అసలు విషయం ఏంటయ్యా అంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో భాగంగా అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కీలక పాత్రధారి, సూత్రధారి అనేటువంటి విషయం స్పష్టం చేశారు సిద్ధార్థ లూద్రా గారు. అయితే అలాగే సిబిఐ తరపున రాజు అనేటువంటి వ్యక్తి కూడా వాదోపవాదనలు జరిగాయి. అయితే సుప్రీంకోర్టు అడిగిన దాని ప్రకారం సిద్ధార్థ లూద్రా సిబిఐకు గడువు ఉంది కాబట్టి ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని తెలియజేశారు. లేదంటే దీనిలో కీలక నిందితుల్ని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి సమయంలో సిబిఐ ఎస్ఐ అయినటువంటి రామ్ సింగ్ గారి మీద, సునీతా రెడ్డి గారి భర్త అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఆంధ్ర పోలీసులు కేసు పెట్టారు. అది ఓ రకంగా అక్రమ కేసు అయినా దానిని వ్యతిరేకించే విధంగా అప్పట్లో కేంద్రం కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడడం, అంటే ఓ రకంగా చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతివులు అన్నటువంటి విషయాలను కూడా మనం గతంలో చాలాసార్లు చూసాం, చెప్పుకున్నాం కూడా. మరి ఇప్పుడు ఈ దర్యాప్తులో భాగంగానే సుప్రీంకోర్టు ఈ సిబిఐను అడగ్గా సిబిఐ తరపున వాదించినటువంటి రాజు అనేటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది ఏంటి, మేము ఈ సిబిఐ దర్యాప్తుకు గడువు ఉంది కాబట్టి త్వరగా ముగించాల్సి వచ్చింది, దీనిలో ఇంకా దర్యాప్తు చేస్తే ఇంకా నిందితులు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రధాన సూత్రధారులు అయినటువంటి చాలామంది దీనిలో అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. మరి దీని మీద సిద్ధార్థ లూద్రా కూడా ఆ నిందితులకు బెయిల్ రద్దు చేయాలి అని కూడా ఆయన వాదించారు. అలాగే దీనిలో భాగంగానే రామ్ సింగ్ గారి మీద, సునీతా రెడ్డి దంపతుల మీద ఉన్నటువంటి ఆంధ్ర పోలీసులు పెట్టిన కేసును కూడా క్వాష్ పిటిషన్ కింద కొట్టేశారని చెప్పుకోవచ్చు. మరి మరో రకంగా చూసుకున్నట్లయితే దీనిలో భాగంగా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా? దీనిలో భాగంగానే దస్తగిరి ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరికి కూడా బెదిరింపులు వచ్చాయని, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయని, తనకి ప్రాణహాని ఉందని పోలీసులతో చెప్పడంతో ఇది మరింత బలంగా మారింది, సునీతా రెడ్డి గారికి మరింత బలోపేతం అయ్యే విషయంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తరుణంలో సునీతా రెడ్డి గారు అలాగే ఆమె భర్త అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి ఈ పిటిషన్లో భాగంగా సిద్ధార్థ లూద్రా మాట్లాడినటువంటి మాటలు కానీ, వాదించినటువంటి వాదోపవాదనలు కానీ మధ్యలో ఇవి వచ్చే నెల 9వ తారీఖుకి వాయిదా వేస్తూ, అంటే సెప్టెంబర్ 9వ తారీఖుకి వాయిదా వేస్తూ నిందితులకు బెయిల్ ఇవ్వాలా లేదా, ఒకవేళ బెయిల్ రద్దు చేసేలా అయితే ఎవరెవరికి రద్దు చేయాలి, వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుని ఎంక్వైరీ ఎవరెవరిని చేయాలి అనేటువంటి విచారణ కూడా సిబిఐ లాయర్ అయినటువంటి రాజును అడిగారు సుప్రీంకోర్టు. మరి దీని మీద వచ్చే నెల 9వ తారీఖు సుప్రీంకోర్టు ఎలాంటి నివేదికను ఇవ్వబోతున్నారు సిబిఐ లాయర్ రాజు అనేటువంటి వ్యక్తి అనేది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి విషయం. ఏది ఏమైనా కానీ వైఎస్ ఫ్యామిలీలో హత్య జరగడం, దానిలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎన్నో కోణాల తర్వాత, ఎన్నో మలుపుల తర్వాత మరలా ఇప్పుడు ఒక కొలిక్కి రాబోతుంది. దీనిలో భాగంగానే ఈ హత్యతోనే వైఎస్ ఫ్యామిలీలో అలజడులు మొదలయ్యాయి అనేటువంటి వాదోపవాదనలు విన్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ప్రధాన సూత్రధారి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి దీనికి ప్రథమ సూత్రధారి, దీన్ని వెనకుండి నడిపించింది, లేదంటే ఈ వ్యూహాత్మక పన్నాగాన్ని పన్నింది కూడా ఈ అవినాష్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి సునీతా రెడ్డి గారికి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఓ భారీ ఊరట లభించిందనే మనం చెప్పుకోవచ్చు. మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడు వచ్చే నెల 9వ తారీఖు జరగబోయేటువంటి ఈ విచారణలో భాగంగా సిబిఐ తరపు లాయర్ రాజు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలాంటి
వాదోపవాదనలు వినిపించబోతున్నాడు. ఒకవేళ నిందితులకు బెయిల్ రద్దు చేస్తే ఎవరెవరికి బెయిల్ రద్దు చేయించబోతున్నారు, ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే కనుక ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి విషయం. ఏది ఏమైనా కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది సునీతారెడ్డి దంపతులకు అని చెప్పుకోవచ్చు. మరి ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సునీత రెడ్డి గారికి న్యాయం జరగనుందా, నిందితులకు శిక్ష పడనుందా? ఖచ్చితంగా న్యాయస్థానం ఈ నిందితులకు తగిన శిక్ష విధించాలని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సునీత రెడ్డి గారు ఒక్కతే పోటీ చేస్తూ పట్టు వదలని విక్రమార్కుడిలా ఆవిడ చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఆవిడికి న్యాయం జరగనుందా, నిందితులకు శిక్ష పడనుందా? నిందితులకు శిక్ష పడితే ఒకవేళ బెయిల్ రద్దు అయితే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దు కానుందా? మరలా వైఎస్ అవినాష్ రెడ్డి గారు జైలుకు వెళ్ళనున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కేసులో మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.